అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఇడ్లీ వేసుకుందామని చెప్పి ఇడ్లీ పిండి వేసానండి. ఇడ్లీ పిండి వేసాను కానీ నాకు ఎందుకు ఇడ్లీ వేసుకోవాలనిపించలేదు. చక్కగా ఇడ్లీ పిండి అయితే చక్కగా పొంగింది తెల్లవాటికి. ఇడ్లీ వేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట పిండి. కానీ నాకు ఆ పిండి చూసేసరికి నాకు ఇడ్లీ వేసుకోవాలనిపించలేదండి. అందుకని చెప్పి మీలో ఎంతమంది ఇడ్లీ తినబుద్ధి కాబట్టి ఇడ్లీ పిండితో ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక నేను వచ్చేసి 4 ఇడ్లీకి పిండి ఎంత కావాలో అంత తీసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని నేను మొత్తం పిండి అంతా కలిపేసుకున్నానండి. పచ్చిమిరకాయలు ఎక్కువ కోసేసుకున్నాను. నేనైతే కొంచెం కారపొడి కూడా వేసుకున్నాను. కారంగా బాగుంటుంది మిరకాయలు తగులుతుంటాయి అని చెప్పి. ఇక నేనైతే కలుపుకొని దిబ్బరొట్టులాగా ఒకటే రొట్టె అయితే చేసుకున్నానండి. వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసి చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎర్రగా బాగా కాలిద్ది. దోశ కూడా మాడకుండా, అంటే దిబ్బ రొట్టె అనేది మాడకుండా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ఇదిగో చూసారా, సిమ్లో పెట్టి చేసుకుంటే ఇలా ఉండిద్దండి. ఇక అదండి నేనైతే ఇడ్లీ పిండితో ఇలా టిఫిన్ చేసుకుంటాను.